రైల్వే క్వార్టర్స్ లో జరిగిన ఒక మర్డర్ తీవ్ర కలకలం రేపింది. ఒక వడ్డీ వ్యాపారిని రైల్వే ఉద్యోగి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఒక రైల్వే ఉద్యోగి వడ్డీ వ్యాపారిని చంపాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. వరంగల్కు చెందిన గడ్డ నవీన్ కుమార్ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అతడి వద్ద ఖాజీపేటకు చెందిన రైల్వే ఉద్యోగి ప్రవీణ్ కుమార్ 40,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ప్రవీణ్ కుమార్పై నవీన్ కుమార్ ఒత్తిడి తీసుకొచ్చాడు. ఈ నెల 27న రాత్రి కూడా అప్పు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మాట పెరగడంతో ఆగ్రహానికి గురైన ప్రవీణ్ కుమార్ విచక్షణ కోల్పోయి నవీన్ కుమార్ను కత్తితో పొడిచి చంపాడు. హత్య తర్వాత నవీన్ కుమార్ ఒంటిపై ఉన్న బంగారాన్ని తీసుకుని ప్రవీణ్ కుమార్ పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు హుటాహుట్టిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ కుమార్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. త్రిపురాది నవీన్ కుమార్ అని చెప్పేసి గిర్మాజీపేటకు చెందిన వ్యక్తిని గడ్డం ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి రైల్వే ఎంప్లాయ్ అతను కత్తితో పొడిచి చంపినట్టుగా మృతుడి యొక్క భార్య కంప్లైంట్ ఇచ్చిన మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే ఏంటంటే ఈ త్రిపురాది నవీన్ కుమార్ అని చెప్పేసి వరంగల్ వాసి అతను అవసరం ఉన్న వాళ్లకు చిన్న మొత్తంలో అప్పు ఇస్తుంటాడు వడ్డీకి. అదే రీతిన ఈ రైల్వే ఎంప్లాయీగా పనిచేస్తున్న లోకో షెడ్లో ఎంప్లాయీగా పనిచేస్తున్న గడ్డం ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కూడా గత 6 నెలల క్రితం 50,000 రూపాయల అప్పు ఇచ్చినాడట. ఆ అప్పును తిరిగి ప్రతి నెల కొంత వసూలు చేసుకుంటాడు ఇతను. ఆ అప్పును తిరిగి వసూలు చేసుకునే క్రమంలో అతను గత కొన్ని నెలలకెళ్ళి డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను పలకలేదని చెప్పేసి నిన్న ఆయన తన యాక్టివా స్కూటర్ పైన ఈ యొక్క రైల్వే క్వార్టర్స్లో ఉండే ప్రవీణ్ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మధ్య వాద ప్రతివాదనలు పెరిగినాయి. ఆర్గ్యుమెంట్స్ పెరిగి ఈవినింగ్ టైంలో తన ఇంట్లో ఉన్న ఇక మళ్ళీ ఇతను అడగకుండా ఉండాలంటే ఇతన్ని ఫినిష్ చేస్తేనే అయిపోతుందని చెప్పేసి అతను ఇంట్లో ఉన్న కత్తితోని చంపాలనే ఉద్దేశంతో ఆ యొక్క నవీన్ కుమార్ మీద పలు చోట్ల కత్తితోని పొడవడం జరిగింది. అతను రక్తం మడుగులో పడి చనిపోగానే అతని ఒంటిపైన ఉన్న బంగారు ఆభరణాలను కూడా తీసుకొని తను వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. ఈ విషయంలో బాధితుడి యొక్క మృతుడి యొక్క భార్య ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేసేసి అతడిని ఏదైతే బాధ్యుడు ఉన్నాడో ఆ బాధ్యుడిని వెతకడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పడి అతన్ని వెతకడం కోసం వెళ్ళాయి.